వివరాలు చూద్దాం. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే జీపీఓలు అందుబాటులో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాదా బైనామాల సమస్యలను అధికారులు పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన గ్రామ పరిపాలనాధికారులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చేతుల మీదుగా 5,106 మంది గ్రామ పాలనాధికారులు నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ధరణి వివరాలు ప్రజలకు తెలియకూడదని వీఆర్ఓ, వీఆర్ఏలను గత ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. నాటి సీఎం కేసీఆర్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని దుయ్యపట్టారు. త్వరలో 9 లక్షల సాదా బైనామాల దరఖాస్తుల పరిశీలన జరగాలని సీఎం అన్నారు. 20 నెలల పాలనలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. ఈ భూభారతి చట్టం పకడ్బందీగా అమలు జరగాలి, పేదవాడికి న్యాయం జరగాలి అనంటే ఈ గ్రామ పాలన అధికారులు ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు మా ప్రభుత్వం తిరిగి మిమ్మల్ని నియమించే ప్రక్రియకు ఈరోజు పూనుకున్నది. ఇదే కాదు, సాదా బైనామాలు ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. దాదాపుగా 8-9 లక్షల ఎకరాల సాదా బైనామాల అప్లికేషన్లు సంవత్సరాల కొద్దీ అక్కడ నిరీక్షిస్తున్నాయి. ఇవాళ మీరు బాధ్యత చేపట్టిన ఎంబడే భూభారతి సమస్యల్ని పరిష్కరించడమే కాదు, సాదా బైనామాల్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి వీటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా